అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. వరుసగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నేతలతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక నేత కవిత పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, డీటెయిల్స్ ఇవ్వండి. ఆ ప్రతిభ తెలంగాణ భవన్ లో నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గానికి పరిధిలో వచ్చే 7 అసెంబ్లీకి సంబంధించిన రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మెయిన్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో బీఆర్ఎస్ గెలిచే విధంగా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనేది ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజామాబాద్ పరిధిలో వచ్చే గెలిచిన అభ్యర్థులు, అట్లాగే ఓడిపోయిన అభ్యర్థులు, ఇతరత్ర సీనియర్ నేతలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మెయిన్ గా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సమావేశానికి హాజరైంది. ఈ సమావేశంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగిస్తూ ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అట్లాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే నిజామాబాద్ పార్లమెంటరీ కింద బీఆర్ఎస్ కే ఆధిక్యత వచ్చింది, బీఆర్ఎస్ కు 1% పైగా ఆధిక్యత వచ్చింది. కాబట్టి ఈ 4 లక్షలకు పైగా ఓట్లు బీఆర్ఎస్ కి పోలయ్యాయని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కవిత ఓడిపోయింది. ఆ కవిత మీద బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు. ఈసారి అట్లా కాకుండా కవిత అయినా మరే అభ్యర్థి అయినా పార్టీ నిర్ణయిస్తే ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రజల్లోకి వెళ్లి గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి కేటీఆర్ క్యాడర్ కి ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్యాడర్ ని పట్టించుకోలేదన్న అపవాదు ఉంది, దాన్ని దూరం చేసే విధంగా ప్రయత్నిస్తామని, కార్యకర్తల నిర్ణయాలను, కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకొని గెలిచే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కేటీఆర్ భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం అనంతరము ముఖ్య నేతలు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఓవరాల్ గా నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ఈ 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే బోధన్, నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బలాలు సమానంగా ఉన్నాయి. ఉత్కంఠ పోరు తప్పదని, అట్లాగే త్రిముఖ పోరు ఉంటుందని చెప్పి కేటీఆర్ క్యాడర్ కి చెప్పారు. మనం కష్టపడితే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు సమావేశం అనంతరం కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది, కవిత కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థాంక్యూ వాసు ఫర్ ది డీటెయిల్స్.